ఆవిడ నెలలో 4 సార్లు 4 కాదు యాక్చువల్లీ నేను కిక్ బాక్సింగ్ వెళ్తూ ఉంటాను మన అపోలో లైఫ్. అది ఇప్పుడు ఉపాసన రామచరణ్ చెప్పి చేంజ్ అయింది. అక్కడ ఏంటంటే వర్కౌట్స్ అండ్ అన్నీ ఉంటాయి. అలాగే అక్కడేగా వంశీ కూడా అక్కడ కిందనే ఉంటాడు. మంత్లో 4-5 సార్లు చూస్తాను మేడంని. I come like once a week compulsoryగా. It's important because నేను మనందరం తెలుసా, నాట్ జస్ట్ మై జాబ్, మీడియాలో ఉన్న వాళ్ళైనా సాఫ్ట్వేర్ అయినా ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఏమంటారు, ఇంట్లో ఒకళ్ళు వర్క్ చేస్తే సరిపోదు, ఇద్దరు వర్క్ చేయాలి, హస్బెండ్ అండ్ వైఫ్. అట్లా ఉంది ఇప్పుడు లైఫ్ స్టైల్ కానివ్వండి, స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, ఎర్నింగ్ చాలా ఎక్కువ అవ్వాలి. సో మనం ఎంత స్ట్రెస్ తీసుకుని వర్క్ చేస్తున్నామో, యూ డిజర్వ్ టు కమ్ అట్లీస్ట్ వన్స్ అ వీక్ టు అ ప్లేస్ వేర్ యూ కెన్ ప్యాంపర్ యువర్ సెల్ఫ్. అండ్ నేను పర్సనల్గా నాకు ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్ బికాజ్ నాకు చాలా డిఫరెన్స్ వస్తుంది వెన్ ఐ గెట్ అ హెడ్ మసాజ్ డన్ ఆర్ యునో కెరాస్టాస్ ట్రీట్మెంట్ డన్. పేజ్ 3 హ్యాస్ అ పర్టిక్యులర్ కెరాస్టాస్ సెక్షన్. సో వాళ్ళ ట్రీట్మెంట్ కానివ్వండి, అండ్ దెన్ one nice foot massage or some skin routine చేసుకుంటే I feel really good, like rejuvenation. అందుకే అంటారు, you start thinking the right way and do the right things. So it's important అని చెప్తాను. I know not everybody can afford అని అనుకుంటారు, కానీ మీరు వస్తే కానీ మీకు తెలీదు మీకు తగ్గట్టు ఏ ప్రైస్లో ఎంత. దే హ్యావ్ డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి, డిఫరెంట్ రేంజెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ ఫేషియల్, అది మీకు ఎంత, వాట్ ఈస్ ద స్టార్టింగ్ వీ కెన్ డూ చెప్పొచ్చు. అదే సో నెలకి మీరు ఒకసారి 2-3 వేలు పెట్టలేమా? మనం బయటికి వెళ్ళి తినడానికే 5,000 బిల్ వచ్చేస్తుంది ఎప్పుడు వెళ్ళినా. ఈ మధ్య అన్ని రీల్స్లో మావా అనుకుంటూ చేస్తూ ఉంటారు కదా మీరంతా. నేను బయటకు వెళ్తే మినిమం 5,000 ఖర్చు పెడతా అంటున్నాను అనసూయ. నేను అంటున్నా అందరం కలిసి, ఐ మీన్ యూ క్యాన్ స్పెండ్ దట్, యూ షుడ్ అంటున్నాను నేను, బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యా చాలా ఐ నో గర్ల్స్ చిన్న పింపుల్ వచ్చేస్తే ఫీల్ అయిపోతూ ఉంటారు కదా, అమ్మో అని. సో యూ షుడ్ ఏందో అంటున్నాడు నా. సో it's important that you look beautiful, then you feel great, then you perform great at your work. So that's what I say. సో అనసూయ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా 4-5 టైమ్స్ అయితే అక్కడ నాకు ఆవిడ ఎప్పుడు దర్శనం ఇస్తూ ఉంటారు. అని నాకు ఎంత స్ట్రెస్ ఉందో ఆలోచించాలి. మీరు ఇదే ఇంకొకళ్ళు పిలిస్తే అని అడగండి, వాళ్ళకు కూడా జవాబిస్తాను నేను. మీకు కావాలా ఆన్సర్? యూ ఆర్ ఆస్కింగ్, ఐఎమ్ టెలింగ్ యూ దట్ నాకు, ఓ మై గాడ్, జాఫర్ గారు హీ ఆస్క్డ్ అ క్వశ్చన్. మీరు అందరూ, నేను కూడా అటు నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఎలా ఉంటుందో. సో వెన్ క్వశ్చన్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్, నేను దానికి జవాబు ఇచ్చాను. ఆయన ఇంకొక క్వశ్చన్ అడిగితే ఈ లీడర్ కాకుండా ఇంకో లీడర్ పేరు చెప్పినా నేను ఆయనకు కూడా చెప్పేదాన్ని, నాకు నచ్చితే నచ్చిందని చెప్పేదాన్ని. దర్ సో మెనీ లీడర్స్. ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ టు అ పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీ. వన్ ఇన్ సచ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ గ్రేట్ లీడ్. ఆయనకున్న కరిజ్మా, ఆయన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అండ్ ద థింగ్స్ హీ వాంట్స్. బికాజ్ నాకు పర్సనల్గా అసోసియేషన్ ఉంది విత్ యునో I get to talk to నాగబాబు గారు. నాకు ఏమంటారు, I have that privilege to have a one-on-one conversations. ఆ రకంగా ఆయన ఏమనుకుంటున్నారు అవన్నీ నాకు కొన్ని తెలుసు కాబట్టి I think he needs to be given a chance is what I believe. And మన అందరం ప్రతిసారి ఇప్పుడు 5 ఏళ్ళు ఒకళ్ళు పరిపాలించారు, ఇంకొకళ్ళకి అవకాశం ఇద్దాము, బాగుంది అనిపిస్తే, నచ్చకపోతే మళ్ళీ దింపేద్దాము, మనం అంతే కదా, అవే చేసుకోవాలి అంతే. దే ఆర్ ఆల్ ఫర్ అస్, యూనో. అందుకని సరే, నేనే కాదు, మీరెవరిని సపోర్ట్ చేస్తారు చెప్పండి. మరి ఎందుకు కరెక్టేగా, అంతే ఎందుకు చెప్పాలా? ఆయనకి ఎవరు ఎందుకంటే ఆయనకి ఎవరు కెమెరా పెట్టలేదు కాబట్టి ఎన్నైనా చెప్తాడు ఆయన. పర్లేదు, బాగున్నారు. ఎవరో సువర్ణ మీడియా నుంచి బాగా మీసం గడ్డలు వేసుకుని చెప్పండి. స్టార్టింగ్లో చాలా షాక్కి గురయ్యాను నేను. ఏంటి ఇంత జరిగిందా, ఆయన మనకు చెప్పలేదని కోపం వచ్చింది, భయం వేసింది. నేను పోర్ట్రేట్ చేయగలుగుతాను బికాస్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్, మన అందరికీ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ దట్ ఈస్. మీరు ఫస్ట్ చూసారా? అందరు చూసారా? ఓకే. సో ఇదంతా జరిగింది, ఇంకా చాలా విషయాలు చెప్పలేకపోయారు. నేనైతే మా యాటా సత్యనారాయణ గారికి చెప్తున్నా, ఒక సిరీస్ తీయండి, అందరికీ తెలియాలి. ఇట్స్ నాట్ టు అంటే గోతులు తవ్వడమో ఏదో బరీ చేసిన దాన్ని తీయడమో కాదు, మన అస్తిత్వం మనకు తెలియాలి. వాట్ హ్యాపెండ్, మనం ఈ ఫ్రీడమ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. అలాంటప్పుడు మనం ముందు జాగ్రత్తగా ఉంటాం.
ఇలాంటివి రిపీట్ అవ్వకూడదని. సో యూ షుడ్ నో యువర్ హిస్టరీ. దట్స్ వై వీ రెడ్ తాజ్ మహల్, ఔరంగజేబు, ఆసఫ్ జాయ్ డైనాసిటీ ఇవన్నీ చదువుకున్నాం. ఇదెందుకు చదువుకోలేదు? ఇది మనకి చాలా దగ్గర. ఇట్స్ లైక్ I went and asked my mom that ఇవన్నీ ఎందుకు చెప్పలే. మై గ్రాండ్ ఫాదర్ ముషిరాబాద్లో ఉన్నారంట ఫర్ 6 months రజాకార్లతో పోరాడి. సో నాకు ఇవన్నీ తెలీదు. యూ షుడ్ నో ఇస్ వాట్ ఐ సే. తప్పకుండా వెళ్ళి చూడండి రజాకార్. థ్యాంక్ యూ. ఎవ్రీబడి, ఎవ్రీ క్లాస్, ఎవ్రీ రిలీజన్, ఎవ్రీ కాస్ట్, ఎవ్రీబడి షుడ్ గో అండ్ వాచ్ బికాజ్ ఇట్స్ అవర్ హిస్టరీ. మనందరం కలిసి ఉంటున్నాము, కలిసి ఎందుకు ఉంటున్నాం అనేది కూడా తెలియాలి. థ్యాంక్ యూ.